హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024లో శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది, మరి నవమి తిథి ఎంతవరకు ఉంది, నైవేద్యం ఏం చేయాలి అంటే శ్రీరాముల వారికి నైవేద్యం అనేది ఏం సమర్పించాలి అనేది తెలుసుకుందామండి. చైత్ర శుక్ల నవమి రోజున శ్రీరామనవమి పండుగ చేసుకుంటామని అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ రోజున అన్ని రాముని ఆలయాల్లో రాముల వారికి కళ్యాణం అనేది జరిపిస్తారు కదండి. మరి ఈ సంవత్సరంలో మనకి నవమి తిథి అంటే చైత్ర నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, కళ్యాణము ఏ రోజున చేస్తారు అనే విషయం అనేది తెలుసుకుందాము. శ్రీరామనవమి 2024లో తిథి ఏప్రిల్ 16న 1:23 నుండి మొదలుకొని 17వ తారీఖున మధ్యాహ్నం 3:14 వరకు మాత్రమే ఉంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటలకి శ్రీరాముల వారి కళ్యాణం అనేది జరిపిస్తారు. కాబట్టి 17వ తారీఖున శ్రీరామనవమి పండుగ అనేది జరుపుకుంటాం మనము. ఇక నైవేద్యం విషయానికి వస్తే పానకము, వడపప్పు శ్రీ ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైనది కాబట్టి, ఆంజనేయ స్వామి వారు శ్రీరాముని భక్తులు కాబట్టి ఇవి సమర్పించుకోవాలి. మిగతావి మీ ఇష్టమైన వంటకాలు చేసుకోవచ్చు. ఈ రోజున శ్రీరాముని జన్మదినము కాబట్టి ఈ రోజున శ్రీరాముల వారి కళ్యాణం కూడా చేస్తారు కదండి. మరి పెళ్ళి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ రోజున రాముల వారి తలంబ్రాలు అనేవి ఉంటాయి కదా, తలంబ్రాలు నెత్తిమీంచి పోసేటప్పుడు అమ్మాయిలు లంగావోణి వేసుకుంటే లేకపోతే చీర కట్టుకున్నా కానీ పొడి అనేది ఇటు కుడివైపు నుంచి పట్టుకొని తలంబ్రాలు అనేవి ఒళ్ళోకి ఇలా పడేటట్టుగా పట్టుకొని ఆ అక్షంతలు అనేవి పూజ చేసుకొని నెత్తి మీద వేసుకుంటే వివాహం అనేది జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పిన మాట అండి. కాబట్టి మీరు ఆ తలంబ్రాలు తెచ్చుకొని నెత్తి మీద వేసుకొని మీరు ప్రతిరోజు నెత్తి మీద వేసుకొని పూజ అనేది చేసుకోండి. మీకు తప్పకుండా వివాహం అనేది జరుగుతుంది. రాముల వారి అనుగ్రహం అనేది మీ మీద ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.